క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 17 వచనాలు మనము చదువుకున్నాం. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు మరి ఎఫెసీలో ఉన్న సంఘమునకు పరిశుద్ధులకు వ్రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు మన తండ్రి అయిన దేవుడు మనలను ఏర్పరచుకున్న విధానాన్ని మనం చూస్తాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విమోచనను మనము చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనల్ని ముద్రించిన విధానమును మనము చూడగలం. 2వ అధ్యాయంలో మనం చూస్తే మన స్థితిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మన స్థితి ఏమిటంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితి అని జ్ఞాపకం చేస్తూ, ఆ యొక్క స్థితి నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కరుణా సంపన్నుడై మనల్ని ఆయన కృపచేత మనలను రక్షించిన విధానాన్ని మనము చూడగలం. అలాగే అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయంలో అనుజనులైన మీ నిమిత్తం క్రీస్తు యొక్క ఖైదీనైన పౌలు నేను ప్రార్థిస్తున్నాను అనే ఆ యొక్క విషయాన్ని మనం చూడగలం. 4వ అధ్యాయంలో సమాధానం బంధం చేత ఆత్మ కలిమించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించు అనే ఆ యొక్క మాటలను మనం చూడగలం. 5వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని పోలి నడుచుకొనుడి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అనే ఆ యొక్క మాదిరిగా కాను మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకొనుడి అనే ఆ యొక్క మాటలను చూడగలం. అలాగే సంఘమునకు శిరస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే ఆ యొక్క విషయాలను మనము ఇక్కడ చూడగలం. ఆ యొక్క సంబంధం, భార్యాభర్తల సంబంధాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అనే ఆ యొక్క మాటలను తెలియజేస్తూ, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదు అనే ఆ యొక్క మాటలను తెలియజేస్తూ, పిల్లలకు తల్లిదండ్రులకు దాసులకు ఇక్కడ యజమానులకు తెలియజేస్తూ ఏమంటున్నాడంటే 10వ వచనంలో వచ్చేసరికి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇక్కడ దేవుణ్ణి తర్వాత అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అనే ఆ యొక్క విషయాలను ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అవ్వాలి అని అంటే ఏం చేయాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడంటే, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి అని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనము చూడగలం. అలాగైతే మనము ఆత్మీయ జీవితంలో అపవాది తంత్రముల మీద విజయము పొందాలంటే ఏమి ధరించాలి? అపవాది తంత్రముల మీద ఆత్మీయ జీవితంలో మనం విజయం పొందాలంటే ఏమి ధరించుకోవాలి? మనం శక్తి పొందాలంటే ఏమి ధరించుకోవాలి? మనం బలము పొందాలంటే ఏమి ధరించుకోవాలి అనే ఆ యొక్క విషయాలను, ఒక 3 విషయాలను మనము చూసి మనం త్వరగా ముగించుకుందాం. బయట ఎండ కొంచెంగా వస్తుంది. నేను ఎక్కువసేపు బోధించను. ఒక 3 విషయాలు నేను చెప్పి మన ఆత్మీయ జీవితానికి అపవాది తంత్రముల మీద విజయం పొందటానికి ఒక 3 విషయాలు
చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనే 17వ వచనంలో గమనించుదాం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం రక్షణ అను స్థిరస్త్రాణం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొనుడి అనే ఆ యొక్క విషయాన్ని మనం చూస్తున్నాం. రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము, అది దేనికి మనము ధరించుకుంటాం? అది దేనిని మనకు సూచిస్తుంది? రక్షణ మరి శిరస్త్రాణం అని అంటే మరి తలను మనము చూడగలం. శిరస్త్రాణము మన తల భాగాన్ని చూపిస్తుంది. మన తల భాగం మనం గమనించినట్లయితే ఈ శిరస్సుకు అపవాదిని ఎదిరించే దేవుడిచ్చే ఆ యొక్క సర్వాంగ కవచమును ధరించుకోవాలి అని అంటున్నాడు. శిరస్సుకి ఏం ధరించాలి? దేవుడిచ్చే ఆ యొక్క సర్వాంగ కవచం ధరించుకోవాలి. అది ఏమిటి అని అంటే రక్షణ అను శిరస్త్రాణము. రక్షణ అనే శిరస్త్రాణమును ఏం చేయాలా? మనము ధరించుకోవాలి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ తల రక్షణ కవచముగా మరి ఏమి ధరించాలంటే దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించాలి. అలాగే రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనము ఏం చేయాలా? ధరించుకోవాలి. ఈ యొక్క రక్షణ మనకు దయచేసేది ఎవరనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు రక్షణను దయచేసేవాడుగా ఉన్నాడు. రక్షణను ప్రభువైన యేసుక్రీస్తు వారు దయచేసేవాడుగా ఉన్నాడు. ఈ యొక్క రక్షణ దేని నుండి మనము రక్షణ పొందాలి అని అంటే పాపము నుండి మనము రక్షణ పొందాలి. పాపము అనేది అపవాది ఏం చేస్తాడంటే మన తలలోకి ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. పాపము నుండి మనకేం కావాలా? రక్షణ. పాపము నుండి మనకు రక్షణ కావాలి. ఎఫెసీ పత్రికలో చూడండి 1వ అధ్యాయం 7వ వచనంలో గమనించండి. దేవుని కృపా మైదర్శ్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే పాపము నుండి మనకు ఏం కావాలి? రక్షణ. పాపము నుండి అపరాధముల నుండి మనకు రక్షణ అవసరమై ఉంటుండగా అది ఎలాగూ మనకు రక్షణ దొరుకుతుందనంటే దేవుని కృప మహదర్శ్యమును బట్టి ఆ ప్రియుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది అని ఇక్కడ మనము చూడగలం. 2వ అధ్యాయం అలాగే 2వ అధ్యాయం 5వ వచనంలో గమనిస్తే ఈ యొక్క దేవుడిచ్చే ఆ యొక్క రక్షణ 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతున్న చూడండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అనే ఇక్కడ ఆ యొక్క మాటలను మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము శిరస్సుగా ధరించుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు రక్షణను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆ యొక్క రక్షణను మనం పొందుకున్న వారమై దేవుడిచ్చే ఆ యొక్క రక్షణను పొందుకున్న వారమైతే
ఆ యొక్క రక్షణను బట్టి, ఆ రక్షణ ద్వారా, దేవుని కృప ద్వారా అపవాది తంత్రములను ఎదిరించుటకు ఎదిరించుటకు మనకు ఏం కలుగుతుంది? శక్తి. అపవాది తంత్రములు ఎదిరించడానికి మనకు శక్తి, బలమును దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవుడు ఇచ్చే ఆ యొక్క శక్తిని, బలమును మనం ఎక్కడ ధరించాలి అనంటే శిరస్సుకి మనకు అవసరమై ఉంది. అపవాది తంత్రములను ఎదిరించాలంటే మనకేం కావాలి? పాపముల మీద విజయం కావాలి. పాపముల మీద విజయం పొందాలి అనంటే దేవుడిచ్చే ఆ యొక్క రక్షణను మనము పొంది అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులము అవుతాము అనే ఆ యొక్క విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును మన మనస్సులో ఏం చేయాలా? దేవుని వాక్యమును మన మనస్సులో, మన తలలో ఉంచుకోవాలి. దేవుని వాక్యమును మన తలలో ఉంచుకున్నప్పుడు, మన శిరస్సులో దేవుని వాక్యాన్ని మనం ఉంచుకున్నప్పుడు ఆ వాక్యము ద్వారా అపవాది తంత్రాలను ఏం చేయగలం? మనము ఎదిరించగలం. అదే ఆ యొక్క విషయాన్నే మత్తయి సువార్తలో చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపవాది తంత్రాలను ఎలాగూ మరి జయించాడో ఆ యొక్క విషయాలను మనం చూడగలం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అపవాది మరి శోధిస్తున్నట్లుగా మనము చూడగలం. అపవాది దేవుని వాక్యం ద్వారానే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చినట్లుగా మనం చూడగలం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు 4వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్న చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకలి కొనినప్పుడు మరి శోధకుడు, మరి అపవాది ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి అపవాది యొక్క తంత్రముల ద్వారా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పడగొట్టాలని మరి ఇక్కడ ఆ యొక్క తంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నాడు. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క వాక్యము ద్వారానే మరి అపవాదికి మరి జవాబు ఇచ్చినట్లుగా మనము చూడగలం. 4వ వచనంలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకలి కొని మరి ఉన్నప్పుడు అపవాది మరి ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్నప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన జవాబు వాక్యం ద్వారా ఏమిటనంటే, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనను. మనం కూడా అపవాది చేత మనం శోధింపబడుతూ ఉంటాం అనేక విషయాల్లో. ప్రతి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది ఆయనను ఆరాధిస్తూ మనము ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు అపవాది కూడా మన దగ్గరికి వచ్చి నీవు అలా చేసావు, మనం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు మనము చేసినప్పుడు అపవాది మన దగ్గరికి వచ్చి నువ్వు పొరపాటు చేశావు అనే మనకు వాక్యంలో ఎలాగ ఉంది కదా, నీవు పాపం చేయకూడదు కదా, నువ్వు అబద్ధం ఆడకూడదు కదా అని వాక్యం చూపించి మనతో మాట్లాడతాడు.
మనతో మాట్లాడినప్పుడు మనం కూడా ఆ యొక్క వాక్యం ద్వారానే మనము ఆ యొక్క అపవాదికి ఏం చేయాలా? మనం జవాబు ఇవ్వాలి. వాక్యం ద్వారానే జవాబు ఇవ్వాలి. వాక్యం ద్వారా జవాబు ఇచ్చినప్పుడు దేవుడు మనలో ఉండి అపవాదితో మాట్లాడతాడు. మనము మనము పాపం చేసినప్పుడు, మనం అబద్ధమాడినప్పుడు, ఏదైనా పొరపాటు చేసినప్పుడు, ఏదైనా చూడకూడనివి ఏవైనా చూసినప్పుడు దేవుడు మన ఎడల ఆయన కరుణ చూపించి, ఆయన దయ చూపించి మనల్ని ఏం చేస్తాడు? మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. క్షమించి ఆయన బిడ్డలనుగా మరలా స్వీకరించి ఆయన బిడ్డలనుగా మనలను నడిపించేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారినే ఈ లోకంలో మరి శరీరధారిగా జీవించినప్పుడు అపవాది శోధనల్లో గుండా, అపవాది తంత్రాలలో గుండా మరి వెళ్ళినప్పుడు మనము కూడా ఆ యొక్క అపవాది తంత్రములలో గుండా మనం ఏం చేస్తున్నాం? వెళుతూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఆ లోకంలో ఉండేదంతయు ఏమని మనం చూస్తున్నాం? లోకంలో ఉండేదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమని మనము చూడగలం. ఇవన్నీ కూడా దేవుని నుండి పుట్టేవి కాదు. ఇవన్నీ దేవుని నుండి కలిగేవి కావు. ఇవన్నీ అపవాది నుండి పుట్టేవి. వీటన్నిటి మీద మన ఆత్మీయ జీవితంలో విజయము పొందాలి అనంటే ఆ వాక్యాన్ని మన హృదయంలో ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. ఈ యొక్క వాక్యమును మన శిరస్సులో, మన యొక్క మెదడులో ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. వాక్యము ద్వారా అపవాది మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క వాక్యము ద్వారానే అపవాదిని మనము ఎదిరించే వారముగా ఉండాలి. ఆ వాక్యము ఎవరు అని మనం చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన శరీరధారిగా ఈ లోకానికి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో జన్మించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము ధరించుకున్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము ధరించుకున్నప్పుడు, మన శిరస్సులో మనము ధరించుకున్నప్పుడు ఆయనే ఏం చేస్తాడు? అపవాదికి జవాబిచ్చేవాడుగా ఉంటాడు. అనేక విషయాల్లో మనలను అపవాది పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. మనం పోరాడుతూ ఉన్నాం. అపవాదితో ఏం చేస్తున్నాం? అపవాది శక్తులతో ఏం చేస్తున్నాం? పోరాడుతూ ఉన్నాం. అపవాది శక్తులతో పోరాడాలంటే మన శక్తి చాలదు, మన బలము చాలదు, మన యొక్క మరి శిరస్సు సరిపోదు. అపవాది తంత్రాలను ఎదిరించాలంటే మన యొక్క శిరస్సు సరిపోదు. దేవుడిచ్చే ఆ యొక్క శిరస్త్రాణమును ఏం చేయాలి? మనము ధరించుకోవాలి. దేవుడిచ్చే ఆ యొక్క శిరస్త్రాణమును మనము ధరించుకున్నప్పుడు ఏం చేస్తాం? అపవాది తంత్రముల మీద మనము విజయము పొందగలం. అలాగైతే నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితంలో మరి అపవాది తంత్రముల మీద విజయము పొందుతున్నామా లేకపోతే విఫలమవుతున్నామా అనే ఆ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మన కుటుంబ జీవితంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన సంఘ జీవితంలో కానీ అపవాది ఏం చేస్తుంటాడు? తంత్రములను ప్రయోగిస్తూ ఉంటాడు. అపవాది శోధిస్తూ ఉంటాడు. ఎక్కడైతే మనం బలహీనముగా ఉంటామో ఆ యొక్క బలహీనతను తీసుకుని వచ్చి ఏం చేస్తాడు? ఆ బలహీనత మీద శోధిస్తాడు. అలాగైతే దేవుడిచ్చే ఆ యొక్క బలం, దేవుడిచ్చే ఆ యొక్క శక్తి, దేవుడిచ్చే ఆ యొక్క సర్వాంగ కవచమును మన శిరస్త్రాణముగా మనం ధరించినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ధరించుకున్నప్పుడు మరి అపవాది తంత్రమును ఎదిరించుటకు దేవుడు ఏం చేస్తాడు? శక్తిని, బలాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అదే ఈ యొక్క 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం గమనిస్తే ఇంకా 5వ వచనం గమనించండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దూకుము,
ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు ప్రభువైన యేసు నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్ చెప్పెను. 8వ వచనం. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జవాబు, వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఈ లోకంలో శరీరధారిగా మరి జీవిస్తున్న ఆ యొక్క జీవిత కాలంలో అపవాది మరి శోధనలు మరి తీసుకుని వచ్చినప్పుడు ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము అని అన్నాడు. ఒక ఎత్తైన స్థలమున ఒక పట్టణమునకు మరి ఆయనను తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీ దేవుని కుమారుడు అయితే దూకు కిందికి దూకు అని అన్నాడు. కిందికి దూకుమన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకు అపవాదికి మరి జవాబు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో మరొక ఎత్తైన స్థలం మీదకి కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్టు వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ లోక రాజ్యములన్నిటిని ఏం చేస్తున్నాడు? ఈ యొక్క రాజ్యం మహిమను చూపిస్తూ ఉన్నాడు. అపవాది చూపిస్తూ వీటన్నిటిని నీకు ఇస్తాను. ఏమన్నా, నీవు నాకు సాగిలపడి నాకు నమస్కారము చేయి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే అడుగుతూ ఉన్నాడు. ఈ లోకాన్ని అంతటిని సృజించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. వీటన్నిటి మీద అధికారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిదే. వీటన్నిటినీ చూపిస్తున్నాడు. ఏదో సాతానుదైనట్టు అవన్నీ నీకు ఇస్తాను అని చూపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగైతే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నప్పుడు మన ప్రభువును మనము రక్షకునిగా అంగీకరించి ఆయనలో మనము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన విశ్వాస జీవితంలో ఇలాంటి సందర్భాలు ఏవైనా మన ముందుకు వచ్చినప్పుడు మనము స్పందిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉండేవి ఏవైనా మనకు ఆశ చూపినప్పుడు మనం ఎలాగూ స్పందిస్తున్నాము? అపవాది చూపిస్తాడు, మన నేత్రాలకు ఏవో చూపిస్తాడు, ఏ అందమైనవి చూపిస్తాడు, ఏ విలువైనవి చూపిస్తాడు. అవన్నీ చూపించినప్పుడు మన యొక్క స్పందన ఎలాగూ ఉంటుందో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అనేకమైన తంత్రాలు ఉపయోగిస్తాడు. ఈ యొక్క శిరస్నానం మనం ధరించకపోతే మనము ఏమి లేరు వారం. మన యొక్క శిరము అపవాదికి ఇచ్చేసిన వారం. అనేక మంది విశ్వాసులుగా కొనసాగేవారు ఎలాగ కొనసాగుతున్నారంటే, శిరస్నానం లేకుండా, రక్షణ లేకుండా, ఆ వాక్యం అనే ఖడ్గము లేకుండా ఏం చేస్తున్నారు? కొనసాగుతూ ఉన్నారు. అనేక విషయాల్లో విఫలమయ్యేవారు విజయం పొందలేక అపవాదికి చోటిచ్చి మరి అపవాది తంత్రాలను ఎదిరించలేక పడిపోయిన వారిని మనము చూడగలం. అనేక విషయాలు మన జీవితాల్లో కూడా అనేక విషయాలు మనము చూడగలం. అలాగైతే నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఇక్కడ చూపిస్తున్న మంచి ఒక జవాబు, విజయం పొందే జవాబును ఇక్కడ మనకు చూపిస్తున్నట్టుగా మనము చూడగలం. ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఏం చేయాలా? మొక్కాలి. ఎవరైనా కానీ, ఈ లోకంలో ఉండేవి ఏవైనా కానీ, ఈ లోకంలో ఉండేవారు ఎవరైనా కానీ, మరి ఎంత ధనవంతులైనా కానీ, ఎంత
ఆస్తి అంతస్తులు గలవారైనా కానీ, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైనా కానీ ఏం చేయాలా? దేవునికి మాత్రమే నమస్కారము చేయాలి. దేవునికి మాత్రమే సాగిలపడాలి. మనం ఏం చేయాలా? అపవాది తంత్రాలను మన మీద ప్రయోగించినప్పుడు, ఏవైనా మన కన్నులకు చూపించినప్పుడు, వాటిని మనం ఆశించకుండా ఏం చేయాలా? వాటిని నాకు ఇవి వద్దు, అవి వాటిని మనం కానీ ఆశించినట్లయితే, వాటిని కానీ మనం పొందుకున్నట్లయితే, మనం ఏమి లేని వారం? మన యొక్క శిరస్సు లేనివారం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ధరించుకున్న వారము కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ధరించుకున్న వారమైతే మనం ఏం చేయాలా? అపవాది తంత్రాలను ఎదిరించాలి. దేవుని యొక్క బలం, దేవుని యొక్క శక్తిని మనము పొందుకున్న వారముగా ఉంటాం. దేవుడిచ్చే ఆ యొక్క శక్తి మనలో ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మనలో ఉంటుంది. దేవుని యొక్క వాక్యము ద్వారా మనం అపవాది తంత్రాలను ఎదిరించుటకు ప్రభు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అలాగే రెండవదిగా మనం చూస్తున్నాం, మొట్టమొదటిగా మనం చూసాం, అపవాది తంత్రముల మీద విజయం పొందాలి అని అంటే రక్షణ అనే శిరస్త్రాణమును ఏం చేయాలా? ధరించుకోవాలి. వాక్యమైన ఆత్మ ఖడ్గమును మనము ధరించుకోవాలి అనే ఆ యొక్క విషయాలను మనము చూసాం. రెండవదిగా మనం చూడండి. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక, అదే 6వ అధ్యాయం 14వ వచనం గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కొని నిలవబడుడి. రెండవదిగా మనం చూస్తున్నాం, మొట్టమొదటిగా మనం చూసాం తల, శిరస్సును మనం చూసాం. మనము శిరస్సుకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ధరించుకొని ఉండాలి. రెండవదిగా మనం చూస్తున్నాం నడుమును మనం చూస్తున్నాం. రెండవదిగా మనం మనము చూసినప్పుడు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరు తొడుక్కొని అనే ఆ యొక్క విషయాన్ని మనం చూస్తున్నాం. సత్యమనే దట్టి, నీతి అను మైమరు అనే ఆ యొక్క వాటిని మనము ధరించుకోవాలి అని మనం చూస్తున్నాం. మన మనస్సును మరి వాక్య సత్యాలతో నింపుకొని ఉండాలి అనే ఆ యొక్క విషయాన్ని మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములో ఎదుగుదుము. అలాగైతే ఇక్కడ దేవుడు తెలియజేసే ఆ యొక్క మాట ఏమిటి అని అంటే, అన్ని విషయంలో ఏం చేయాలంట? మనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. సత్యము ఏమిటి అని మనం గమనించినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సత్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యం. సత్యమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము ధరించుకోవాలి. సత్యమనే వాక్యమును మనము ధరించుకొని మనము అపవాది తంత్రములను ఎదిరించడానికి మనము శక్తిమంతులము కావాలి. అలాగే 4వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట గమనిద్దాం చూడండి. మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. మనము ఈ లోకంలో మరి జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో మనము నడుస్తూ ఉన్నప్పుడు, సాగుతూ ఉన్నప్పుడు మన నడుమునకు ఏమి కావాలి అని అంటే సత్యమనే తట్టి కట్టుకొని, నీతి అనే మైమరు మనము తొడుక్కొని అపవాదిని ఎదిరించడానికి మనము సిద్ధంగా ఉండాలి. అపవాది తంత్రాలను ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి అని
శక్తి బలం పొందుకొని ఉండాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఏం చేయాల? ఎదగాలి. మనం అన్ని విషయంలో ఎదగాలి అనే ఆ యొక్క మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. సత్యములో ఎదగాలి, సత్యములో అభివృద్ధి పొందాలి, సత్యములో మనం ముందుకు కొనసాగాలి. సత్యమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం మన నడుముకు కట్టుకొని ఏం చేయాలి? మనము నిలవబడాలి. సత్యం లేకుండా మరి ఏదైనా కావచ్చు. సత్యం లేకుండా మరి అబద్ధం అనే వాటిని మనము ధరించుకొని మనం ముందుకు సాగినప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏమై ఉన్నాం? మనం నడుముకి ఏమి లేదు, సత్యం అనే దట్టి లేదు. సత్యం అనే దట్టి మనము ధరించకుండా ఉన్నట్లయితే మనం ఎలాగున్నవారం? నడుములు లేని వారి పరిస్థితి. నడుములు లేని వారు ఎలాగున్నారో అలాగూ ఉంటాం. నడుములు లేని వారు నడుములు లేని వారు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. మనం గట్టిగా నిలబడాలి అనంటే, మనం గట్టిగా నిలబడి పోరాడాలి అనంటే ఏం చేయాలా? మన నడుముకి ఒక బెల్ట్ కావాలి. మన నడుముకి ఒక దట్టి అవసరం. అది దేవుడిచ్చే దట్టి అయి ఉండాలి. అది దేవుడిచ్చే సర్వాంగ కవచం. సత్యం అనే దట్టి, నీతి అనే మైమరు. ఈ లోకంలో మనం జీవించడానికి, అపవాదితో పోరాటానికి దేవుడు మనకేమిస్తున్నాడు? సత్యాన్ని. సత్యంలో మీరు నడుచుకోవాలి, సత్యంలో మీరు సాగాలి, సత్యంలో మీరు అభివృద్ధి పొందాలి. నీ పొరుగు వారితో ఏం చేయాలా? నీ పొరుగు వారితో అబద్ధము ఆడకూడదు. అబద్ధం ఆడటం మాని ఏం చేయాలా? సత్యమే మాట్లాడాలి. నువ్వు సత్యములో కొనసాగాలి. అపవాది అనేకమైన వాటిని మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాటన్నిటిని మనం ఏం చేయకూడదు? వినకూడదు. అపవాది మాటలు మనము వినకూడదు. అపవాది మాటలు మనం విన్నట్లయితే మనం అపవాది చేతిలో చిక్కుబడినట్లే, అపవాది తంత్రంలోకి మనము పడిపోయినట్లే, విశ్వాస జీవితంలో మనము విఫలమైపోయినట్లే. అలాగైతే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సర్వసత్యంలోనికి మనలను నడిపించాలని, సర్వసత్యంలోనికి నడిపించాలని ఏమిచ్చాడు మనకి? సర్వాంగ కవచముగా సత్యం అనే దట్టి, నీతి అనే మైమరు మనకేం చేశాడు? తొడిగించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యవంతుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సత్యవంతుడైన యేసుక్రీస్తుని మనము ధరించుకొని అపవాది తంత్రముల మీద ఏం చేయాలా? విజయము పొందాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిచ్చే నీతిని మనము ధరించుకొని ఏం చేయాలా? అపవాది తంత్రముల మీద మనం ఏం చేయాలా? విజయము పొందాలి. మన ఆత్మీయ జీవితంలో మనం ఎలాగూ ముందుకు సాగాలి? విజయవంతులముగా ముందుకు సాతానుతో మనము పోరాడి విజయం పొందాలి. మన శక్తి చేత, మన బలం చేత అపవాది మీద మనము విజయము పొందలేం. ముందుగా మనం చూసినట్లయితే మనకేం లేదు, నడుముకేం లేదు, దట్టి లేదు. మన నడుముకి దట్టి లేదు కనుక మనం ఎలాగో నడుములు లేని వారమై అపవాది చేతిలో బందీలమై ఉన్నాం. అపవాది చేతిలో బందీలమై ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సత్య సువార్తను మనకు వినిపించి దేవుడు ఏం చేశాడు? అపవాది చేతిలో నుంచి మనలను విడిపించాడు. అపవాది చేతిలో నుంచి విడిపించి ఏమిచ్చాడు మనకి? అపవాదిని ఎదిరించడానికి సత్యం అనే దట్టిని, నీతి అనే మైమరును మనకు ధరింపజేశాడు. అలాగైతే నా ప్రియ సహోదరి సహోదరులారా, రెండవదిగా మనం చూస్తున్నాం నడుము. మన యొక్క నడుముకు సత్యమైన దట్టి అవసరమైనట్టుండగా సత్యమైన దేవుడిచ్చే ఆ యొక్క సర్వాంగ కవచం మనము ధరించుకోవాలి.
మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనము అపవాది తంత్రముల మీద విజయం పొందాలంటే మన నడుముకేం కట్టుకోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యమైన దట్టిని మనము ఆయనిచ్చే ఆ యొక్క వాక్యమనే సత్యములో మనము ముందుకు కొనసాగాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మూడవదిగా మనం చూద్దాం చూడండి. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే నేను ఇంకా ఒక 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15, 16 వచనంలో 15, 16 పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టిని అగ్నిబాణం అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇక్కడ మూడవదిగా మనం చూస్తున్నాం పాదములు. మన యొక్క పాదములను, మన యొక్క చేతులను మనము చూస్తూ ఉన్నాం. మన యొక్క పాదములకు ఏమి మనము తొడుక్కోవాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మన పాదములకు సువార్త వలనైన పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడాలి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసమును డాలు పట్టుకున్నప్పుడు దానితో మీరు దుష్టుని అగ్నిబాణం అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇక్కడ మనం చూస్తున్నాం మన పాదాలు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును ఏం చేసుకోవాలి? మనము దేవుడిచ్చే ఆ యొక్క సిద్ధ మనస్సును మనము జోడుగా మనము తొడుక్కొని నిలవబడాలి. మనము విశ్వాస జీవితంలో ఎలాగ నిలబడాలంటే సిద్ధ మనసు కలిగి సమాధానముతో, దేవుడిచ్చే సమాధానముతో సిద్ధ మనసు కలిగి మనము నిలవబడాలి. మన పాదాలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన నమ్మక ముందు మన పాదాలు ఎలాగున్నాయి? అటు ఇటు అపవాది ఎలాగ తిరుగుతూ ఉన్నాడు అలాగూ ఎక్కడికంటే అక్కడికి మనము తిరిగే వారంగా ఉన్నాం. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే వారంగా ఉన్నాం. అలాంటి మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారనంటే మన పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు మనకేం చేశాడు? తొడిగించాడు. సిద్ధ మనసును జోడు తొడిగించి ఏం చేశాడు? ఇవన్నీ గాక విశ్వాసమును డాలు మన చేతికి ఇచ్చాడు. మనము సమాధాన సువార్త వలన ఆ యొక్క సిద్ధ మనసును మనము తొడుక్కొని నిలబడడం మనము ఎలాగ నిలబడాలి? విశ్వాసముతో నిలబడాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. విశ్వాసముతో నిలబడాలి. అదే విశ్వాసము గురించి మనము చూసినట్లయితే హెబ్రీ పత్రికలో మనం చూడగలం. 11వ అధ్యాయంలో విశ్వాసము గురించి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుతున్న. 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. ఇక్కడ అనేక మంది విశ్వాసము ద్వారా దేవునిలో కొనసాగిన వారు, అపవాది తంత్రములను ఎదిరించి విజయం పొందిన వారిని మనము ఇక్కడ చూడగలం. అపవాది తంత్రముల మీద ఏం చేశారు? వీరు విజయం పొందారు. వీరందరికీ ఈ యొక్క 11వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే విశ్వాస వీరుల పట్టిక అని మనం ఇక్కడ చదవగలం. విశ్వాస వీరులు ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క ఈ విశ్వాసులకు కూడా అపవాది తంత్రాలు ఎన్నో వచ్చాయి. అపవాది తంత్రాలు ఎన్నో వచ్చినా కానీ వారు ఎలాగూ నిలబడ్డారు? సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును కలిగి ఆ యొక్క సిద్ధ మనసును తొడుక్కొని విశ్వాసముతో ముందుకు సాగారు. విశ్వాసముతో ముందుకు సాగినప్పుడు దేవుడు వారికి ఆ విజయాన్ని దయచేశాడు.
వారు దేవునిలో విజయాన్ని పొందారు కాబట్టి ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో మనకు వ్రాసి ఇచ్చారు. వీరు విశ్వాస విషయంలో విజయం పొందిన వారిని మనం ఇక్కడ చూస్తున్నాం. వీరు మనకు ఒక మాదిరిగా మనము చూడగలం. అలాగైతే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక విషయం, ఒక మాట మనం చూద్దాం. చూడండి, పేతురు పత్రిక 5వ అధ్యాయం. పేతురు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో గమనించండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఇక్కడ లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి ఏం చేయాలంట? విశ్వాసమందు స్థిరులై. విశ్వాసమందు మనం ఎలాగ ఉండాలంట? స్థిరంగా ఉండాలి. మనము నమ్మిన దానిని గట్టిగా పట్టుకొని ఉండాలి. మనము చూడక ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం నమ్మాం. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని మనం చూస్తున్నాం. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచామని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ సృష్టికర్త అని మనం ఏం చేశాం? నమ్మాం. ఆయన ఉన్నాడని నమ్మాం. ఆయన మనల్ని రక్షించాడు అని మనం నమ్మాం. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అని మనము ఏం చేశాం? నమ్మాం. ఆయన యందు విశ్వాసం ఉంచాం. మనల్ని ఈ లోకంలో నడిపించేది ప్రభువైన యేసుక్రీస్తేనని మనము విశ్వాసముతో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, ఎన్ని ఇరుకులు వచ్చినా కానీ, ఏ వచ్చినా కానీ మన విశ్వాసం ఏంటి? మన ప్రభువే. మన ప్రభువే. ఈ లోకం విడిస్తే మనము ఎవరిని కలుసుకుంటాం? మన ప్రభువును కలుసుకుంటాం. ఈ లోకంలో ఏదొచ్చినా కానీ మనం ఏం చేయాలా? విశ్వాసముతో ముందుకు సాగాలి. మనం విశ్వాసంతో ముందుకు నడిచినప్పుడు మన పాదాలను బలపరుచుకొని విశ్వాసంతో మనం ముందుకు నడిచినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మన ఆత్మీయ జీవితంలో విజయాన్ని అనుగ్రహిస్తాడు. అపవాది తంత్రములను ఎదుర్కొనే ఆ యొక్క శక్తిని, బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాస జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది ఇక్కడ మనము చూస్తున్నాం. విశ్వాసం మన పాదాలకు ఏం కావాలా? సిద్ధ మనసును ఆ యొక్క జోడు తొడుక్కొని మన చేతులకి ఏముండాలా? విశ్వాసమును డాలు పట్టుకొని ముందుకు సాగాలి. అపవాది ఎన్నెన్నో మనకు విసురుతూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు అపవాది తంత్రాల చేత మనలను మోసం చేయటానికి చూస్తాడు. వాటన్నిటినీ తప్పించబడాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనకిచ్చిన ఆ యొక్క విశ్వాసము ద్వారా, ఆ యొక్క డాలు ద్వారా దేవుడిచ్చే ఆ యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని మనం ఈ యొక్క లోకములు ముందుకు సాగాలని దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మనమందరం అపవాది తంత్రముల చేత ఏం చేస్తున్నాం? అపవాది తంత్రములతో పోరాడుతూ ఉన్నాం. ఏ విషయంలో అయినా కానీ ఈ లోకంలో ఉన్నాం కనుక ఆ అపవాది ఏయో మన బలహీనతల మీద ఏం చేస్తాడు? పోరాడుతూ ఉంటాడు. మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, మన సంఘ జీవితంలో కానీ మన బలహీనతల మీద ఏం చేస్తాడు? పోరాటం చేస్తూ ఉన్నాడు. పోరాటం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? దేవుడిచ్చే ఆ యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని మనము కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనము చూడగలం. అపవాది తంత్రముల చేత, అపవాది శోధనల చేత శోధింపబడి విజయాన్ని పొందినవారు. మనము ఏబు గ్రంథంలో ఏబుని మనము చూసినప్పుడు, మరి ఏబు అపవాది చేత శోధింపబడి అపవాది మరి శోధనలో మరి నిలవబడి మరి జయం పొందినట్లుగా మనం చూడగలం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనము చూడగలం. అలాగే విఫలమైన వారిని మనం గమనిస్తే
అపవాది చేత విఫలమైన వారు అపోస్తల కార్యంలో ఒక మాట చూడండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? ఇక్కడ మనం చూస్తున్నాం, అననీయ సఫీరాలు ఇద్దరు భార్యాభర్తల్ని మనం ఇక్కడ చూడగలం. ఆత్మీయ జీవితంలో సాతాను ఆ యొక్క తంత్రాలను మరి గ్రహించలేక ఏమయ్యారు? వీళ్ళు ఇద్దరు చనిపోయారు. ఇప్పుడైతే ఈ కాలంలో మనం కూడా చనిపోయేవారమేమో. అనేక విషయాల్లో వీరి వంటి వారముగా మనము ఉంటూ ఉన్నాం. సాతాను ప్రేరేపణ ద్వారా అనేక విషయాల్లో మనం కూడా ఏం చేస్తాం? పడిపోయేవారముగా ఉన్నాం. అలాగైతే నా ప్రియ సహోదరి సహోదరులారా, అపవాది తంత్రాలను ఎదిరించి అనేక మంది విజయం పొందిన వారిని మనం చూడగలం. అలాగైతే ఈ సమయంలో విశ్వాస జీవితంలో మనము ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మనం ఆగిపోకుండా సాగిపోవాలంటే అపవాది తంత్రములను ఎదిరించడానికి దేవుడిచ్చే ఆ యొక్క సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. ఆ యొక్క సర్వాంగ కవచము ఏమిటి అనే ఆ యొక్క విషయాలను 3 విషయాలను మనం చూసాం. మొట్టమొదటిగా ఏం చూసాం? దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏమిటి? తలకి శిరస్త్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? సర్వాంగ కవచముగా మనకు ధరింపజేశాడు మన ఆత్మీయ జీవితంలో విజయం పొందటానికి. రెండవదిగా మనం చూసినప్పుడు రెండవది ఏమిటి? మన నడుముకి ఏం చేసుకోవాలి? సత్యం అనే దట్టి. మనం సత్యములో ముందుకు కొనసాగాలి అనే సత్యమనే సర్వాంగ కవచమును, నీతిని మనకేం చేశాడు? మనకు ధరింపజేశాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ యొక్క సత్యం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ యొక్క నీతి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ధరించుకొని, ఆయన నీతిని ధరించుకొని మనము అపవాదిని ఎదిరించాలని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మూడవదిగా మనం చూసాం, మన యొక్క పాదముల చేతులు ఏం చేయాలా? సిద్ధ మనసు మనం కలిగి విశ్వాసమైన డాలు పట్టుకొని అపవాది తంత్రాల మీద మనం ఏం చేయాలా? విజయాన్ని పొందాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తుండగా, అలాగ చేయలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.